ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు. వారికి చాలా మంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తోంది. తిరిగి సంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తోంది. ఆమె చర్య సంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయ వేదనను అణుచుకుని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవ్వరో, ఎక్కడ్నుంచి వచ్చిందో, పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తోందో సంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికిగాని బతిమిలాడటానికిగాని సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా సంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు. ఆగు. ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక